జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డాక్టర్ గారు, మెనోపాజ్ వస్తుంది అని అనుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా కొన్ని వ్యాయామాలు చేసుకుంటే కనుక మెనోపాజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు అని అంటున్నారు కదా, ఆ వ్యాయామాలు ఏంటో చూద్దామా? స్త్రీలకు మెనోపాజ్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి, కాస్త ఇర్రెగ్యులారిటీస్ కొంత వల్ల ఈ భాగాల్లో అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించటానికి ఈ భాగాలన్నిటినీ ప్రభావితం చేసే 3 వ్యాయామాలు ముఖ్యమైనవి, సులభంగా వారు చేయగలిగేవి. మగవారికి నడుము ఎక్కువ వంగదు, కానీ ఆడవారికి చాలా బాగా వంగుతుంది. వాళ్ళకి ఆ విధమైన ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల అలాంటివి స్పెషల్గా 3 చూడండి. మెనోపాస్ లో ఉండే స్త్రీలకు ఉపయోగపడే వ్యాయామాలను మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా బద్ధకోణాసన్ మూమెంట్ ముందు చేయటం కొరకు 2 పాదాలను కలిపి నమస్కార ముద్రలో పెట్టేసి చేతులతో పాదాలు అట్లా పట్టుకుని రెక్కల వలె కాళ్ళను మనం అట్లా కదపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే 20 జాయింట్ ఫ్లెక్సిబిలిటీ ముందు బాగా వస్తుంది, కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత చేతులు అట్లాగా పెట్టేసి మనం మెల్లగా ముందుకు వంగుతూ తల నేల కానే విధంగా గాలిని వదిలేస్తూ వంగుతూ వెళతాం. తల నేల కంటే బాగా మంచిది. ఎవరికన్నా రాకుండా ఇబ్బందిగా ఉంటే ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంగొచ్చు, లేదా ఏదన్నా ముందు భాగంలో ఒక చిన్న దిండు ఏదన్నా పెట్టుకుని దాని మీద తలానిచైనా ఇలాగే ఉంటే గర్భాశయానికి బాగా ఉపయోగపడే విధంగా ఈ బెండింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండవది జాను శీర్షాసనం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ పాదాన్ని కుడితోడ కానిచ్చేస్తాం, కుడి కాలుని స్ట్రైట్ గా చాపేసాం, 2 చేతులు పైకి లేపి కాళ్ళకేసి అట్లా పట్టేసుకుంటాం. తలను తీసుకెళ్లి మోకాలు కానే విధంగా మోకాళ్ళ ముద్దు పెట్టుకుంటూ అదే భంగిమలో కదపకుండా ఉండాలి. 2 కాళ్ళను చాపేసి ముద్దు పెట్టుకోమంటే కష్టం కాబట్టి ఇట్లా ఒక పాదంతో జాను శీర్షాసనం చేయటం చాలా సులభం. ఇది కూడా స్త్రీల పొత్తి కడుపుకి గర్భాశయానికి చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మీకు అవకాశాన్ని బట్టి 2వ కాలు కూడా జాను శీర్షాసనంలో చేయొచ్చు అనమాట. ఇక 3వ వ్యాయామం, మనం అట్లా కాళ్ళపైన గొంతుగ్గా శరీరాన్ని పెట్టి మలాసంలో కూర్చుని ఇప్పుడు కాళ్ళ మధ్యలో 2 అరిచేతుల్ని నేలకట్లా ఆనిచ్చేసేసి చేతుల్ని అట్లా ముందుకు జరుపుతూ చాపాలి. తలను కూడా దగ్గర నేల కానే విధంగా అట్లా బెండ్ చేయాలి. ఇలా చేతుల్ని చాపేసి తలను నేలకు ఆనిచ్చేటట్టు బెండ్ చేసినప్పుడు గర్భాశయం మీద బాగా ఒత్తిడి పడుతుంది అనమాట. కాస్త మెనోపాజులో స్త్రీలకి గర్భాశయం బాగా హెల్దీగా ఉండటం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓవరీస్ కూడా సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. హార్మోన్స్ ఉత్పత్తి సమతుల్యంగా ఉండేటట్లుగా ఓవరీస్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మళ్ళా మూమెంట్ చేతులను జరుపుతూ ముందుకు తీసుకెళ్ళి ఉంటాం. చివరగా మరొక వ్యాయామం, వజ్రాసనంలో పెట్టి కూర్చొని కాళ్ళని ఇంకొంచెం దూరంగా జరిపి సీటు నేల కానేటట్టు అలా ఆనిచ్చి కూర్చుంటాం. వజ్రాసనంలో చేతులను ముందుకు పెట్టి చేతులను చాపుతూ రొమ్ము నేల కానే విధంగా, గెడ్డం నేల కానే విధంగా అలా నేల ఖర్చుకుని పడుకుంటాం. చేతులు చాపైన అట్లా పడుకోవచ్చు, లేదా చేతులను మడిచి తల పక్కకి తిప్పి అట్లా పడుకోవచ్చు. హాయిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఇట్లా పడుకుంటూ ఉంటారు ఎప్పుడైనా మంచాల మీద. ఇది మెనోపాజ్లో ఉండే స్త్రీలకు కూడా ఈ భంగిమ చాలా హాయిగా ఉంటుంది. గర్భాశయం చక్కగా యాక్టివ్గా అవటానికి, రక్త ప్రసరణ ఓవరీస్కి గర్భాశయాన్ని పెరగటానికి ఇది బాగా ఉపయోగాన్ని కలిగిస్తుంది. చూసారు కదండి, మెనోపాజ్ వచ్చే ముందు లేదంటే వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళు చేయాల్సిన వ్యాయామాలను డాక్టర్ గారు చూపించారు. కాబట్టి మీరు కనుక ఆ స్టేజ్ లో ఉంటే డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాలని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్రతి నిమిషం రాజుతో అలవాటైపోయింది. ఆ ఇంటి నుండి నేను వచ్చేసానే కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. రేపటి నుండి పెళ్లి పనులు స్టార్ట్ అయితే రాజుతో మాట్లాడటం అస్సలు కుదరదు. ఇప్పుడు కాల్ చేస్తే రాజు మాట్లాడతాడో
The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. Please try again later. అమ్మాయి గారు, అమ్మాయి గారే. ఇలా అమ్మాయి గారు అని పిలుస్తూనే నాలో ఆ అమ్మాయిని చూడలేకపోయావు కదా రాజు. అలా ఏం లేదమ్మాయి గారు. ఏం చేస్తున్నావు రాజు? టైంకి తింటున్నావా? నిద్రపోతున్నావా? మీరు ఇక్కడి నుండి వెళ్ళిన దగ్గర నుంచి అవేవి పట్టించుకోవడం లేదు అమ్మాయి గారు. నాకు కూడా అవేవి గుర్తుండట్లేదు రాజు. ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం ఇదే లాస్ట్ టైం ఏమో. ఎందుకు అమ్మాయి గారు అలా అంటున్నారు? అమ్మాయికి పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు అన్నీ కట్టుకున్నవాణ్ణి బట్టి మారుతాయి కదా రాజు. అలా ఎలా అవుతుంది అమ్మాయి గారు? మీరు ఎక్కడున్నా మా అమ్మాయి గారే కదా. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా రాజు? అడగండి అమ్మాయి గారు. నేను లేకుండా నువ్వు ఉండగలవా రాజు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీకు దండం పెడతాను, నన్ను మీతో ఉండనివ్వండి. నేనేదైనా నిర్ణయం తీసుకున్నాను అంటే అందులో ఇక ఏ మార్పు ఉండదని తెలుసు కదా. ఏదో తెలిసి తెలియక పొరపాటున 4 మాటలు అన్నాం. అక్క అంటే తల్లి తర్వాత తల్లి అంటారు. బిడ్డ తప్పు చేసిందనుకుని 4 తిట్లు తిట్టో, 2 దెబ్బలు కొట్టో నీ తమ్ముడిని దగ్గరకు తీసుకోండి వదిన. ఇలా నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తే మేము అన్యాయం అయిపోతాం. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలాగే ఉండదత్తయ్య. మీ నాలుక ఇలా మాట్లాడడానికి అలవాటు పడిపోయింది. అందుకే ఇంక మీరు మాతో కలిసి ఉండడం వద్దులేండి. మీరు బయట ఉండడమే మీకు మాకు మంచిది. అసలే నా భార్య కడుపుతో ఉంది. మళ్ళీ మీరు ఏదో సూటిపోటి మాటలతో తనని బాధ పెడితే పుట్టబోయే మా బిడ్డకు కూడా అంత శ్రేయస్కరం కాదు. లేదు బాబు, ఇంకెప్పుడు నేను శ్రీవల్లి మీద నోరు జారను. లేని నా బిడ్డని శ్రీవల్లిలో చూసుకుంటాను. సరేలే దేవకి, తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పులు తెలుసుకున్నప్పుడు క్షమించకపోతే అది మన తప్పు అవుతుంది. వాళ్ళకి మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? క్షమించి మనతోనే ఉండనివ్వు. పద్ధతిగా ఉంటాను అంటే పల్లెత్తు మాట కూడా అననండి. నిజంగానే నా తమ్ముణ్ణి నా బిడ్డలాగా చేరదీశాను. వాళ్ళ సంతోషం కోసం నేను చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాను. సత్యకో పెద్ద సంబంధం చూసి గొప్ప జీవితం ఇవ్వాలనుకున్నాను.
కాని అత్యాశకు పోయి వాళ్లే స్వయంగా వాళ్ళ కూతుర్ని బలి తీసుకున్నారు. సరే, అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. లేదొదనా, నన్ను నమ్ము, ఇక బుద్ధిగా ఉంటాను. సరే, బుద్ధిగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. కాని ఏ రకంగా అయినా సరే శ్రీవల్లిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎవ్వర్నీ క్షమించను. ఏ శిక్ష వేస్తానో నాకే తెలీదు. జీవితంలో నాకు తమ్ముడే పుట్టలేదనుకుంటాను. తమ్ముడే లేనప్పుడు ఇక తన భార్యతో మాత్రం ఏం సంబంధం ఉంటుంది? అది మనసులో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లేరా, నా బ్యాగ్ తీసుకొని పరిగెడతావా? నిన్ను కొబ్బరి బోండం గాల్లో గిరగిరా తిరుగుతూ సరిగ్గా రౌడీగాడికి తగలడం ఏంటి? వాడు గుండమ్మకి దొరికిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తల మీద చెంగు కప్పుకోవడం ఏంటి? మన పరిస్థితి ఇది అని సింబాలిక్ గా చెప్తున్నానమ్మా. అత్తయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అర్జెంట్ గా వెళ్ళాలి బాబాయ్. నేను వీళ్ళ పని ముగించేలోపు నువ్వా పని ముగించేసి. అలాగే అమ్మా. వదలాలా? చూస్తూ ఊరుకుంటారేంట్రా? వచ్చాపన్రా. నీ వయసు ఎంతరా? ఎంత? 17. మూతి మీదికి సరిగ్గా మీసాలే రాలేదు. అప్పుడే ప్రేమ. ఏకంగా యాసిడ్ పోయడానికే వచ్చావు. యాసిడ్ పోస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆ అమ్మాయి మొహం కాలిపోతుంది. అదృష్టముంటే బతుకుతుంది, లేదా చచ్చిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో తెలుసా? పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వు లోపలుంటావు. కాని బయటున్న మీ అమ్మా నాన్నల్ని ఈ సమాజం బతికినన్ని రోజులు నేరస్తుడి అమ్మా నాన్నగానే చూస్తారు. మీ అమ్మా నాన్న ఈ అమ్మాయి మొహం చూసి వాళ్ళు కని పెంచింది నిన్నేనా అని కుమిలిపోతారు. గుర్తుపెట్టుకో, ప్రేమనెప్పుడూ ప్రేమతోనే గెలుచుకోవాలి, భయంతో బెదిరింపులతో కాదు. ఇట్రా అమ్మా. నీ పేరేంటి? రమ్య అక్క. చూడు రమ్య, ఇప్పుడు నువ్వు ఆ ఒక్క అడుగు ధైర్యం చేసి వేయకపోతే లైఫ్ అంతా ఆ అడుగు వెనక దాక్కొని బతకాలి. ఒక్క క్షణం ధైర్యం చేస్తావో లేదా జీవితాంతం నువ్వు భయంతోనే బతుకుతావో నీ ఇష్టం. అసలు ఇలాంటి పని చేయడానికి వీళ్ళకి లేని భయం వీళ్ళని ఆపడానికి ఆడపిల్లలకెందుకుండాలి? అయినా ఇలాంటి వాళ్ళని చూసి అసలు మీరెందుకు భయపడాలి? అమ్మా, చెప్పు కుట్టేశాను. ఇదిగో మా చెప్పు కుట్టడం అయిపోయింది. ఇదిగోండి. సారీ రమ్య, ఇంకెప్పుడు నా మొహం కూడా చూపించను. థ్యాంక్స్ అక్క. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కూతురు ఆస్తి కోసం ఆశపడేది అయితే నేను ఆస్తి ఇస్తానన్నప్పుడే నిధిలాగా వెంటనే తీసుకునేది. సగం ఆస్తి పోయిన తర్వాత వచ్చి తీసుకునేదే కాదు. అదేంటన్నయ్య, పద్దుకిస్తానన్నారు కదా? నేనిస్తానని లేదమ్మా, మీరు ఊహించుకున్నారు.
నేను పద్ధతిగా చెప్పాను, అర్థం చేసుకోండి. మగాడు నీ కొడుకు వల్లే కాలేదు, ఈ ఆడపిల్ల వల్ల అవుతుందా? ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎందులోనూ తక్కువ కాదు. అదే విషయం మరోసారి నా భార్య ప్రూవ్ చేసింది. అయ్యి బాబోయ్, బాగానే సపోర్ట్ చేస్తున్నావురా. ఎందుకు చేయండి నాన్న, ఆస్తి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చెప్తున్నా ఏనండి, మీకు ప్రతి విషయంలో, ప్రతి వ్యాపారంలో నేను ఎదురొస్తాను, మీ అందరినీ ఓడిస్తాను. అనవసరంగా వీరేశం కొడుకు విఘ్నేష్తో పెట్టుకున్నామని మీరందరూ అనుకునేలా చేస్తాను. పదనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా ఉంది బావా? నీలాగే అందంగా ఉంది. మన పెళ్లి గురించి నిజం తెలిసిపోయిన తర్వాత మనల్ని ఆదరిస్తారని అనుకున్నాను. జాతకం కలవకపోయినా అమ్మవారి అనుగ్రహం అవనికి ఉందన్న విషయం అత్తయ్య గుర్తిస్తుందని అనుకున్నాను. అలా జరగకపోగా ఒకే ఇంట్లో మనం వేరు కాపురమయ్యాం. పరాయి వాళ్ళం అయిపోయాం, పక్కింటి వాళ్ళం అయిపోయాం. నేను బయటికి గంభీరంగా కనిపించినా ఈ విషయం మాత్రం మనస్సుని బాధ పెడుతూనే ఉంది. మనం వాళ్ళతో కలిసుండకూడదని అన్నారు. అందుకే అందరం కలిసిన ఫోటోని సంపాదించాను. పక్క గదిలో ఉండమన్నారు. మన గదిలో అందరూ ఉండేలా చేశాను. అమ్మా నాన్నల్ని బాధ పెడుతూ మనం ఈ ఇంట్లో ఉండడం అవసరమా అని ఆ రోజు నువ్వు అన్నావు. నేను వద్దన్నాను. ఈ రోజు నీకు మాటిస్తున్నాను బావా, ఈ ఫోటోలో అందరం కలిసున్నట్టు తొందరలో అందరితో మనం కలిసిపోయే రోజుని తీసుకొస్తాను. నా మీద నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం కలిగించడం కోసమే ఇలా చేశాను. నా శ్రీమతి తలుచుకుంటే ఏమైనా చేయగలదనే నమ్మకం నాకుంది. నీరూపు నాతోనే నిలచేనా, నీరూపు నాలో. రాని వాడి సంగతి చెప్తాను. ఉన్నంతలో ఏదో రకంగా బతుకుతున్నావు. పూర్తిగా మనందరినీ రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. దొంగతనాలకు మాత్రం ఆటోని తీసుకెళ్తున్నాడు. ఏం పుట్టావరా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోరా. ఇంకెంతకాలమని మరెక్కల కష్టం మీద బతుకుతావు? సూరి, అసలు ముందు నిన్నేసేయాలే. నన్ను చంపేరా. నేను చచ్చాకైనా నీకు బాధ్యత తెలుస్తుందేమో. అప్పుడైనా వీడు మమ్మల్ని పోషిస్తాడనే నమ్మకం నాకు లేదయ్యా. ఆపండి మీకోనా. పూల సజ్జ నమ్మి ఖర్చులకి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే నా దగ్గర నుంచి తాను ఒక అమ్మాయి దొబ్బేసింది. అమ్మాయి తీసుకోవడం ఏంట్రా? నేను వస్తుంటే దారిలో అసలు ఏం జరిగిందంటే,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మో, వీళ్ళేంటి ఆ తాయితు మీద పడ్డారు? అది గాని తీశారని మనోహరమ్మ గారికి తెలిస్తే నా తోలు తీస్తుంది. ముందు దాన్ని తీయకుండా ఆపాలి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఎందుకే అలా అరుస్తున్నావు? ఆ తాయితు మనోహరమ్మ గారు కట్టారమ్మా. అయితే ఎట్టి పరిస్థితిలోని దాన్ని తీయొద్దని చెప్పారయ్యా. అసలు ఈ ఇల్లు ఎవరిది? ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరు పాటించాలి? అయినా తీయొద్దని చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరు? అసలు నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? చీనా బ్రతుకు, అటు నొయ్యి ఇటు గొయ్యి, ఎటు పోయిన లాస్ట్కి తిట్లు మాత్రం నాకే. నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎప్పుడు చూసినా మనోహరి అమ్మగారు అది చేయమన్నారు, ఇది చేయమన్నారని ఒకటే భజన చేస్తున్నావు. అలాంటిదేం లేదయ్యా. పిల్లల కోసం అని చెప్తే నేను ఊరుకున్నాను. లేకుంటే మీకు చెప్పకుండా ఏ విషయమైనా దాచానా? పిల్లల కోసం అంటుంది కదండి. సరే, ఇంకొంచెం గట్టిగా కట్టవే. అమ్మయ్యా. వద్దు అత్తయ్య, వద్దత్తయ్య. అయ్యో, ఎప్పుడలా? అమ్మయ్య, ఇక ఇంట్లోకి ఏ గాలి రాదు. అయ్యో మావయ్య, మావయ్య అదొద్దు మావయ్య. అత్తయ్య, అయ్యో. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, అప్పుడే పైకెక్కేశారా? నీ గురించి తెలిసి కూడా అచ్చట నేను ఈయనెందుకుండేదని బాలిక. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అది తీయగానే లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇలా అయిందేంటి? ఇదంతయు ఆ జగన్నాథుడు ఆడించే జగన్నాటకం బాలిక. అది ఎవరి హస్తములతో తొలగింపబడవలెనో ముందుగానే లిఖించబడినది. ఆ అభయహస్తము ఆ బంధమును తొలగించి నిన్ను లోనికి తోడ్కొని పోవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటంటే ఇలా జరిగింది? ఛా, నాకైతే ఎంత బాధేసిందో తెలుసా? రాథోడ్, నువ్వు మంచి పనే చేశావు. నేనేం చేశాను పాప? నాన్న కోపంలో ఉన్నప్పుడు గన్ అందకుండా పెట్టావు. ఒకవేళ పెట్టుంటే గన్ యూజ్ చేసేవాడు. అప్పుడు మనోహరి ఆంటీ ఏమైపోయేదో చెప్పు. అమ్మో, ఈ అంజలి పాప అటు తిరిగి ఇటు తిరిగి నన్ను బుక్ చేసేలా ఉంది. అంజలి పాప, టైం అవుతుంది, పడుకోవాలి, పదా. ఆంటీ, మీరేం బాధపడకండి. హెల్తీ ఫుడ్ తినండి, తగ్గిపోతుందే. పద రాథోడ్. అమరేంద్ర పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టమని చెప్పాడు. రాథోడ్, ఇక దింపు. అంజు, హెల్తీ ఫుడ్ తింటే తగ్గిపోవడం ఏంటి? మనల్ని రోజంతా అదే చెప్పి చంపుతుంది కదా, అందుకే ఆవిడకి కూడా అదే చెప్పా. మీకేం అర్థం కాదు, పదండి. శుభోదయం బాలిక. శుభోదయమే సంవత్సరం అవుతుంది. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మీ పంచువాలిటీ? ఇదేనా మీ డెడికేషన్? మీరు చేసే పనికి చిరుత స్పీడ్ లో పనిచేయాలి.
మీరేమో నా తల పనిచేస్తున్నారు. మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాకు జన్మనిచ్చిన మా పితృదేవులు గాని మా ప్రభు అయిన యమధర్మరాజుల వారు కానీ నన్ను ఏనాడు ఇట్లా ప్రశ్నించలేదు. వాళ్ళలా అడగలేదు కాబట్టి మీరు ఇలా తయారయ్యారు. ఏమిటి నాకు ఈ శిరోభారము? ఈ హింసకు లేదా నాకు విముక్తి? అదంత త్వరగా అవ్వదులే కానీ నేను చెప్పు. నాకెందుకో ఇందాకటి నుంచి టెన్షన్ గాను ఆనందంగాను ఉందా? గుండెల్లో కూడా ఏదో దడ మొదలైనదా? ఎప్పటి నుంచో కలవాలనుకున్న వాళ్ళని కలవబోతున్నాననిపిస్తోంది. అనిపించుచున్నదా? అవును గుప్తా గారు, మొదలైంది అనిపిస్తోంది. కానీ అలా ఎందుకు అనిపిస్తుందో, ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియట్లేదు. నాకు తెలియను కదా. చెప్పండి గుప్తా గారు. నేను చెప్పను కదా. మిమ్మల్ని ఇదిగో బాలిక బాలిక, అమ్మో అమ్మో అమ్మో, ఇదిగో నీవు ఇలా పగలనక రాత్రనక నన్ను ఒక తప్పుడు తగ్గితే నీకు చెప్పా చేయకుండా మా లోకమునికి వెళ్ళిపోయేదా? పోనీ వచ్చేదెవరో అదైనా చెప్పండి గుప్తా గారు. ఎవరో చెప్పలేను కానీ ఎందులోకో చెప్పగలను. ఎందుకు? ముగిసిన కథను మళ్లీ మొదలు పెట్టుటకు, రుణపడిన బంధంతో బాధ్యత తీర్చుకొనుటకు, బ్రతుకు నిండా ప్రశ్నలతో ఈ ఇల్లే సమాధానముగా వెతుక్కుంటూ వచ్చుచున్నది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. రుణమేంటి? బంధం ఎవరితో? ఈ ఇల్లు సమాధానం అవ్వడమేంటి? ఇది దైవ కార్యము బాలిక, అర్థము కాదు. చూస్తూ ఉండు, నీకే అవగతమగును. గుప్తా గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇష్టం సార్. కాఫీ తాగుదామా? ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ఓకే సార్. బేరర్ సార్, 2 కాఫీ, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే సార్. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే సార్. మ్యాచెస్ చూస్తున్నారా? ఎందుకు సార్? పెళ్లి చేసుకోరా? సారీ సార్, ఇప్పుడే కదా నాకు జాబ్ వచ్చింది. పెళ్లికి తొందరేముంది? కరెక్టే, పెళ్ళంత ఇంపార్టెన్స్ కాదు సార్. ఐ మీన్ ఇప్పుడు ఇంపార్టెన్స్ కాదు అంటున్నాను. బాయ్ ఫ్రెండ్ లవర్ ఎవరైనా ఉన్నారా? హస్బెండ్ ఉన్నాడ్రా. ఎవరు లేరు సార్. యువర్ సో లక్కీ హారిక. ఎందుకు సార్? ముందు ముందు నీకే తెలుస్తుంది. వీడు త్వరగా గిఫ్ట్ ఇస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా రెస్టారెంట్లో నన్ను ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూసినా ప్రమాదమే. తీసుకో హారిక. హారిక ఏంటి ఇక్కడుంది? అదే చలపతితో ఎందుకొచ్చింది? సార్, మీరేదో గిఫ్ట్ ఇస్తానన్నారు. ఓ సారీ. సంథింగ్ ఇస్ రాంగ్. చలపతి హారికకు నెక్లెస్ ఇవ్వడం ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎలా ఉంది? చాలా బాగుంది సార్. నచ్చిందా? చాలా. నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరగకూడదు జరుగుతోంది. ఇది నీ మెళ్ళవేనా? వద్దు సార్,
ఇంటికి వెళ్ళాక నేనే వేసుకుంటాను. ఇక నేను వెళ్ళొస్తాను సార్. అప్పుడే పెడతావా? ఇంకాసేపు ఉండు. అంటే అది థ్యాంక్ యూ మమ్మీ, టైంకి కాల్ చేసావు. మా మమ్మీ కాల్ చేస్తోంది, త్వరగా ఇంటికి వస్తానని చెప్పాను. డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకెందుకు అక్కి? ఇంకోసారి ఇలా ఫోన్స్ చేయకు. సరేరా అన్నయ్య, నువ్వు ఇంకా క్లాస్ స్టార్ట్ చేయకు. అమ్మ నాకు నిద్ర వస్తుంది, జో కొట్టవా? పాప రోజు రోజుకి సార్కి చాలా దగ్గర అవుతోంది. ఏం చేయాలో ఎలా ఆపాలో తెలియట్లేదే. ఏంటి నాకు ఈ పరీక్ష? అఖి, అన్నయ్య బాగుండాలని మొక్కుకుని ఈ రాఖీ తీసి అన్నయ్య కట్టమ్మా. కడతాన్లే కాని అమ్మా, ఫస్ట్ నేను రాఖీ కడితే ఏం గిఫ్ట్ ఇస్తాడో చెప్పమను. అక్కి, ఫస్ట్ రాఖీ కట్టాలి, ఆ తర్వాత గిఫ్ట్ ఇస్తా. పోయినసారి రాఖీ కట్టాక చిన్న చాక్లెట్ ఇచ్చావు అంతే. చరణ్ అయితే నేహాకి పెద్ద చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు. అఖి, అలా కంపేర్ చేయకూడదు నాన్న. అన్నయ్య ఏమిస్తే అది తీసుకోవాలి, సరేనా? సరే అమ్మా, ఊరికే అన్నానులే. సరే సరే, ఈ కుంకుమ పెట్టి తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టాలి, ఆ తర్వాత స్వీట్ తినిపించాలి. ఓకే, కుంకుమ పెట్టు. ఇప్పుడు రాఖీ కట్టు. హ్యాపీ రాఖీ రా అన్నయ్య. థ్యాంక్ యూ అక్కి. అమ్మా స్వీట్ ఇవ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. అభయ్, వెళ్ళి చెల్లికి గిఫ్ట్ తీసుకుని రా. అలాగే అమ్మా. అక్కి, ఇదిగో నీ గిఫ్ట్. హై, థ్యాంక్స్ రా అన్నయ్య. హై, భలే ఉన్నాయి అన్నయ్య. నీకు నచ్చాయమ్మా? చాలా బాగా నచ్చాయమ్మా. అక్కి, కూర్చో, పట్టీలు పెడతాను. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆద్య, ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? పెళ్లి కూతురు ఇలా డల్గా ఉంటే ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనుకుంటారు. అప్పుడప్పుడు కాస్త నవ్వు ఆద్య. చూడు,
నేను కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. నన్ను చూడు ఎంత హుషారుగా ఉన్నాను. ఇంత అందమైన మొహం మీద చిరునవ్వు ఉండాలి ఆద్య. ఏంటి భయపడుతున్నావా? నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఆద్య. ఎప్పుడూ నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదనుకున్నాను. నువ్విప్పుడే ఏడిస్తే ఎలాగా? అత్తయ్య గురించి ఆలోచించుకో. అత్తయ్యని నేనొప్పిస్తాను. ఇప్పుడు మనం సంతోషంగా పెళ్లి చేసుకుంటేనే జీవితాంతం సంతోషంగా ఉంటాం ఆద్య. నన్ను నమ్ము. సరే శ్రీను. అది ధైర్యం అంటే ఇలా ఉండాలి. సరేగాని నేను వెళ్ళి పూలదండలు మంగళసూత్రం తీసుకుని వస్తాను. సరేనా? వెళ్లేటప్పుడు ఇద్దరూ నవ్వుతూ వెళ్లారు. ఇప్పుడు ఆ నవ్వు కనిపించట్లేదే. ఆద్య మనందరి నవ్వులు తీసుకెళ్లిపోయిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పవే, టూర్ గురించి కాకుండా ఆద్య సీను ఏమేం చేశారో, ఎక్కడెక్కడికి వెళ్లారో అంతా చెప్పు. పెళ్లి చేసుకున్నారని మాత్రం చెప్పొద్దమ్మా. ఈ ఉత్తరం ఆద్య రాసింది. రామా, ఏమైంది? అవునమ్మా,
ఆద్య సేను బావని పెళ్లి చేసుకోబోతున్నానని ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. రామా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ ఇంటి పరువు కోసం తను ప్రేమనైనా వదులుకుంటుంది కానీ సేనుని పెళ్లి చేసుకోదు. రామా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్తున్నావు. సీనయ్య ఆద్య కోసం వచ్చిన మాట నిజం. సీనయ్య ఆద్యని ప్రేమిస్తున్న మాట నిజం. కానీ కానీ ఆద్య పెళ్లి చేసుకుంటుందన్నది అబద్ధం. సీనయ్యని పెళ్లి చేసుకోనని ఆద్య నాకు మాట ఇచ్చింది. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వీటీ అచ్చం పల్లవిలా మాట్లాడటం, పల్లవిలా ప్రవర్తించడం మాత్రమే కాదు, తన పేరు కూడా పల్లవి. ఏంటి కోఇన్సిడెన్స్? నువ్వు చేసింది పెర్ఫార్మెన్స్ లాగా నాకు అనిపించట్లేదమ్మా. మీ అమ్మా నాన్నల మీద నీకెంత ప్రేమ ఉందో నాకు కనిపించింది. వాళ్లతో నీకున్న అనుబంధం ఎంతలా పెనవేసుకుందో అర్థమైంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమను నీకు పంచిన మీ అమ్మా నాన్నని చూడాలనుంది. ఒకసారి మీ అమ్మా నాన్నని పిలు. పిలువమ్మా, పిలు. మా అమ్మ నాన్న మీ అమ్మా నాన్నని అభినందించాలి. పిలువమ్మా. మా అమ్మ నాన్న
నాకు ఇద్దరు నేనే అమ్మని. నేనే నాన్నని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పసుపు నీళ్ళేగా, పవిత్రమే, శుభమే జరిగింది. నువ్వు బాధపడకు, భయపడకు. థ్యాంక్ యూ తాతయ్య. అగ్గి సోకితే చాలు, వేడి తగిలితే చాలు, శుభలేఖలు సలసల మండిపోతాయి, భగభగ కాలిపోతాయని ఏవేవో కేడి చెప్పాడు. తీరా చూస్తే ఆ కార్డు మీద పసుపు నీళ్లు పడి అవి కాలిపోతాయని ఆశ లేకుండా చేశాయి. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భూపతి గారు నమ్మేసినట్టున్నారు. నేనే కరువులో ఉంటే మళ్ళీ నేను షేర్ ఇస్తానా? ఏకంగా 50-50 అంట. నేనెందుకిస్తాను? దీన్ని మొత్తం అమ్మి నేనే తీసుకుంటాను. జమీందార్కి మాత్రం ఏదొకటి మేనేజ్ చేస్తానులే. నా బుజ్జి, నీ నమ్మేస్తానే.
అలా చేస్తే గిల్ట్ నాగని తెలుస్తుంది కదమ్మా, మొత్తానికే మోసం వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఎలా అక్షర? అది మాత్రం శృతి దగ్గర ఉండకూడదు. అది అమ్మడానికి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం కొట్టేయాలి. ఎలా మేడం? నువ్వే వినోద్. నేనా? ఆడవేషం అంటే ఏదో అలవాటు కాబట్టి వేసేశాను మేడం. ఇవన్నీ నా వల్ల కాదు మేడం. మేం వెళ్తే గుర్తుపట్టేస్తుంది వినోద్. నువ్వు నీ గెటప్లోకి వచ్చేస్తే సరిపోతుంది. నేను చేయగలనంటారా? నేను చెప్తాను కదా, కాస్త జాగ్రత్తగా విను. ఇది సరే మేడం. సో గెటప్ చేంజ్. మేడం మీరు చెప్పినట్టే చేస్తా, దొరకం కదా? నేను చెప్పినట్టు చేస్తే దొరకవు వినోద్. వస్తుంది వినోద్. ఆల్ ది బెస్ట్. నా బెస్ట్ ఇస్తా, చూస్తూ ఉండండి. 50 లక్షలు అన్నారు కాబట్టి ఎంత తక్కువలో తక్కువ తీసేసినా ఓ 45 వస్తాయి. ముందు 3 రోజులు మాల్దీవులకి ప్లాన్ చేసుకుంటా. ఈ ఊరి పొలిమేర దాటి 2 ఏళ్లు దాటిపోతుంది. అక్కడికి వెళ్ళి నేను బాగా ఎంజాయ్ చేసొస్తాను. ఎస్ మేడం, ఈ ఊరికి నేను కాస్త కొత్త. ఈ అడ్రస్ తెచ్చేసావు. థ్యాంక్స్ మేడం. అమ్మయ్యా. మీరు ఇంకోసారి దానాలు చేయకండి. లేదు లేదు అస్సలు. ఇప్పుడు అది కుమిలిచ్చేస్తుంది. ఏడవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే 1/2 నిమిషం కూడా ఆలస్యం చేయను. ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా? నాకు ఒకటి అర్థం అవట్లేదన్నా. వీళ్ళు ఎలాగో పాటలకు సెట్ అవ్వరని సెట్ క్లీన్ చేయడానికి వచ్చారండి మీరు అందరూనే. ఇదంతా వదిలే గాని వాళ్ళు కనీసం పోరాడడానికి పెద్ద పెద్ద ఆయుధాలు తెచ్చుకొచ్చారు. ఏంటి గరిటి తెచ్చేవేంటి? గ్రేటెస్ట్ బ్యాటిల్స్ హ్యాపెన్ విత్ స్మాలెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. అని తిడితే పాట చేశాను, డాన్స్ చేశాను. అన్న ఎలా ఉందో తెలుసా ఇది? అసలు హోలీకి గన్ ఆడతారు కదా, అలా ఉందన్న ఇది. పక్కెళ్ళి హోలీ ఆడుకోండమ్మా. ఈవిడి చేత కూడా పంచులు వేయించుకుంటారు. ఆకి స్టిక్ అంతలేవు నీకు ఎందుకురా డైలాగులు? అమ్మోలకి వెళ్ళాడుకో. నువ్వు పక్కెళ్ళి సాంబార్లు చేసుకో, కర్రీ పాయింట్ పెట్టు. ఎవడ చేసుకుంటాడు గానే అయిపోయాడు. నువ్వు అందుకోరా. నాకు ఒకళ్ళ మీద కంప్లైంట్ ఉంది. ప్రజ్ఞా గారని అక్కగారు, పెద్ద పేరే, డ్రైవర్ కన్నా చాలా హీనంగా వాడుతుంది. ఓ రోజు ఫోన్ చేసింది, చరణి ఏడున్నావు. అక్కడ నేను ఇక్కడ రూమ్ లోనే ఉన్నాను.
అవునా, జర కింద కారు పెట్టినా ఒకసారి వస్తావా? అరే ఏమైంది అక్క అన్న. కింద కారు పార్కింగ్ లో పెట్టినా 4 కార్లు వెనకాల ఉన్నాయి. రేపు పొద్దున నేను కారు తీయాలంటే నువ్వే తీయాలి. ఏం చేస్తుందంటే షూటింగ్కి వచ్చినప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు కార్ తీసుకో బయటికి పోవాలి అంటది. నేను డ్రైవ్ చేయాలి. ఆవిడ పక్కన హ్యాపీగా వేసేసుకొని చూసి నడుపు, అంత పక్క అటు ఇటు. వన్స్ ఒక్కసారి స్కెడ్యూల్ అయిపోయి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ ఉండదు, ఏముండదు. మళ్ళీ స్కెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు కార్ కింద ఉన్నది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా హెవీ లెవెల్లో ఉంటే మాత్రం కంప్లైంట్ ఇవ్వండి. షూట్ కి వస్తే రెడీ అవ్వనివ్వరు. పోనీ విండో నుంచి చూసా ఒక రోజు ఏం చేస్తున్నాడు ఆదిత్య అన్న అంటే సర్దుకుంటున్నాడు యాక్సెసరీస్. మీ అందరికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవాళ కంప్లైంట్స్ అన్నింటి మేము వింటాం. ఈ ఎపిసోడ్ కు పని చేద్దాం. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ రౌండ్ పెడదాం. ఎవరు గెలుస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మేము మారల్ సపోర్ట్ ఇస్తున్నాం బాయ్స్ కి. నేను ఒక్కదానున్నా చాలు. సార్ ఓ పని చేద్దాం సార్. ఆయన బాయ్స్ సైడ్ అంటున్నారు, మేడం గర్ల్స్ సైడ్ అన్నారు కాబట్టి సార్ మీరు ఎంపైర్ సార్ మధ్యలో. ఓకే, సో ఇవాళ టీమ్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్. మన జడ్జెస్ కూడా ఒప్పేసుకున్నారు. బ్యాక్ టు యువర్ పొజిషన్స్. ఇలా వెంటపడే వాళ్ళ ట్రూ కలర్స్ గురించి నేను పాడతాను. అమ్మమ్మ 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 చామురి వేళల్లో వీరుడలే వస్తాడు, భామలున్న విధంగా ఊరకంట చూస్తాడు, అందమైన మాటలతో ఆశ్చర్యపోతుంటాడు, కొంచెం నమ్మరు అంత దోచుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు. ఓరా పోకిరి రాజా దూకుడు రాజా రాజా వంకర రాజా ఓరా చింకర రాజా అబచా 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 హే అబబబబచా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంట్రా పెద్దమ్మా అడు చూడు. తను నీ గురించి అడగగానే నిన్ను చూపించానమ్మా. పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. నిన్ను కలవలేదా? లేదు పంతులు గారు. తనెక్కడుంటుంది? తన అడ్రస్ ఏంటి? ఫోన్ నంబర్ వివరాలు ఏమైనా చెప్పిందా? ఆ వివరాలు ఏవి నాకు తెలియవు అమ్మా. అమ్మా నేను అటువైపే వెళ్తున్నాను. నన్ను డ్రాప్ చేస్తారా అమ్మా? అయ్యో కూర్చోండి పంతులు గారు. అలాగేనమ్మా. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తేజ పూజలు కలవకూడదురా. కలవనివ్వను. ఎలా ఆపగలవు? ఆ తేజ్ ఎవరో పంతులకు తెలుసు, పూజ ఎవరో కూడా తెలుసు. మళ్ళీ పంతులు గారికి తేజే కనపడిందంటే షేర్ ఆటోకిచ్చుకునైనా సరే తేజని పూజ ఇంటికి తీసుకెళ్తాడు.
ఈలోపు ఆ పంతుల్ని మనం సెట్ చేస్తే నయానో భయానో ఆ పంతుల్ని మన గ్రిప్లోకి తెచ్చుకొని నిజం బయటికి రాకుండా చేద్దాం. పద. ఇక్కడే ఆపమ్మా. ఈ పంతులేంట్రా కరెక్ట్ గా క్రాంతి ఉన్న ఏరియాకి వచ్చాగాడు. ఇప్పుడు ఆ క్రాంతి గాని పంతులు గారికి ఎదురు పడితే మన తలకాయ పగిలిపోతుంది. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పంతులు గారు, ఎంతో కాలంగా వెతుకుతున్నా నా చెల్లెలు తేజాని నాతో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేనే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అయిపోయింది పెద్దమ్మా, అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాకు తెలిసే ఈ పిచ్చి పని ఎవరు చేశారో చెప్తా వాళ్ళ పని. అమ్మా ఆగు ఆగు. ఎందుకు ఆగాలే? ఎప్పటికప్పుడు పోనీలే అని ఊరుకుంటున్నాను. అయినా రెచ్చిపోతుంటే ఎలాగా? అమ్మా నా మాట విని ఆగు. వీటి కోసం ఇప్పుడు గొడవ వద్దు. గొడవెందుకు పడతానే? నిలదీస్తాను. ఇది ఎవరు చేశారో తెలుసుకుంటాను. అమ్మా ఇప్పుడేం మాట్లాడొద్దు. ఈ బాసికాలు దండలు సామాన్లే కదా. మన ఇంటికి వెళ్ళి స్టోర్లో ఉన్న బాసికాలు దండలు సామాన్లు అన్ని నేను తీసుకొస్తాను. నువ్వు ఒక్కదానివే ఎందుకమ్మా? పర్లేదు నాన్న, వెళ్ళేది మన ఇంటికే కదా. మీరేం కంగారు పడద్దు, నేను వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఏ గొడవ పడద్దు, ఓకేనా? నువ్వు ఈ సామాన్లన్నీ సర్దుతూ ఉండు. జాగ్రత్త. సరే. మీ అన్నయ్య శ్రీకాంత్ నా కూతురు మెడలో తాళి కట్టాలన్న ఒప్పందంతో, అది గుర్తుందా? నీ కడుపులో ఉన్న బిడ్డకి అమ్ముంటుంది కానీ నాన్న మాత్రం ఎప్పటికీ దూరంగానే ఉంటాడు. రేపు నువ్వు శిఖర మెడలో తాళి కట్టాలి, లేకపోతే జరిగే పరిణామాల్ని ఎవరు ఆపలేరు. గుర్తుంచుకో శ్రీకాంత్. నేను రేపు విష్ణు మెడలో తాళి కట్టేస్తే హిమని సువర్ణ గారు ఇబ్బంది పెడతారు. హిమ బాధపడితే రాధన్నయ్య భరించలేడు, తను బాధపడతాడు. ఎక్కడో అనాథలా ఎవరూ లేకుండా ఒంటరిగా బతకాల్సిన నన్ను రాధన్నయ్య చేరదీసి ఇంత జీవితాన్ని ఇచ్చాడు. నీకు నేనున్నాను. నువ్వేంటిక్కడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్ద బొట్టమ్మ మంగళసూత్రాల్ని కాపాడిన నువ్వు కూడా నీ పసుపు కుంకాల్ని నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకుంది. కావాల్సింది అమ్మవారి ఆశీర్వాదమే. జై విశాలాక్షమ్మ తల్లి. చెల్లి అక్క, ఈ నవజీవన జలాన్ని నా దోసెట్లోకి పోయి. అమ్మ విశాలాక్షి, 5వ తనాన్ని రక్షించే సౌభాగ్యదాయినివి. నీ మీదనే సర్వస్వాన్ని భారాన్ని వేస్తున్నాను. విశాల్ బాబు గారు, విశాల్ ఏంటి చెల్లి రెస్పాన్స్ రావట్లేదు? ఒక్క నిమిషం అక్క. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, విశాల్ బాబు గారు, फिर आ गया रानी का राजा। दिल वाले दुल्हनिया ले जाएंगे। తీసుకురా చెల్లి హీరోని. హాల్లో పిడత మొహాలు వేసుకొని ఎదురు చూస్తున్న ఒక్కొక్కరికి మడత కాజా తినిపిస్తాను. ఇప్పుడుంటుందమ్మా మజా. అత్తయ్య నోట్లో లక్ష్మీ బాంబ్ కుక్కి తల వెనక గట్టిగా డిప్పకాయ ఇస్తాను. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వింకా అనుమానపు భ్రమలోనే ఉన్నావా చెల్లి? గిల్లితేనో గిచ్చితేనో ఈ లోకంలోకి రాదు. చెంప మీద చరిస్తే అరుస్తూ స్పృహలోకొస్తుంది. నన్ను ఎవరూ కొట్టాల్సిన పనిలేదు. పనిగట్టుకొని మా అక్క దెబ్బతీసింది కూడా. ఎలాగే? బిడ్డని కన్నా సరే ఆస్తి ఇవ్వకూడదని కదా బావగారిని మాయం చేశారు. ఇక ఆపుతావు చిట్టి? ఇప్పటిదాకా విశాల్కి శాప విమోచనం అయిందన్న ఆనందం లేదు కాని ఆస్తి లేదన్న బాధ ఎక్కువుంది నీకు. ఎందుకుండదు? నయని మాటల్ని మీరందరూ గుడ్డిగా నమ్ముతూ సుమన కళ్ళుగప్పే ప్రయత్నం చేశారని తను ఫీలవుతోంది. తనని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోకమ్మా. ఎవడికి కావాలరా సొమ్ము? తన వాటా తనకివ్వకుండా ఇంకా ఎందుకు సాగదీస్తున్నారు? అమ్మా, ఇప్పుడు కావాలన్నా ఇచ్చేస్తాను. పేపర్లు ఇవ్వమనండి, సైన్ చేస్తాను.
ఈ రోజు తిది బాగోలేదు బాబుగారు. అలాంటి సెంటిమెంట్స్ని సుమన నమ్మదు కదా, ఇచ్చేస్తే పని అయిపోతుంది నాయని. నాకొచ్చే ఆస్తి వచ్చినట్టే పోవాలని ఇచ్చేయాలనుకుంటున్నారా బావుగారు? అలా అంటావేంటి సుమన? ఏది సుముహూర్తమో ఏది దుర్ముహూర్తమో మా తాతయ్య తర్వాత మా అక్కే కరెక్ట్గా చెప్పేదని మా ఊరే నమ్మేది. ఇప్పుడు తను వద్దు అంటుంటే మీరివ్వాలి అనుకుంటున్నారంటే మీ ఉద్దేశం అదే కదా? నువ్వు పాడవ్వాలని కాదు, నువ్వెప్పుడో పుచ్చిపోయావు, మనిషిగా చచ్చిపోయావు. ఇంకేదో అవుతుందని ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు. ఇస్తానన్నప్పుడు తీసుకోవాలి కదా సుమనా. పర్వాలేదులేరా, విశాల్ కానీ నైని కానీ ఇవ్వనని చెప్పడం లేదు కదా. టైం బాలేదంటుంది కదా మమ్మీ నైని. అందుకే రేపటికి వాయిదా వేసుకుంటోంది సుమన. తీసుకునేది 10,000 25,000 కాదు, 50 కోట్లకు పైనే. ఐదు నిమిషాల కిందట ఆవేశపడిన అత్తయ్య గారు ఇంతలోనే తడిసిపోయిన అప్పడంలా బెండైపోయారెందుకో? మంచి రోజు కాదని నయని అన్న మాటకు వత్తాసు పలకడానికి కారణం ఉండనే ఉందే. రేపు సుమన బిడ్డ ఇంట్లో ఉండనే ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇది నా వల్లే జరుగుతుందంటారా? మాటికి నీ వల్లే. నువ్వు ఏ ఉద్దేశంతో తిరిగొచ్చావు, ఏం సాధిద్దామనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి నీ వల్లే పోతుంది. నీ వల్లే రోజుకు అలజడి ఇంట్లో మొదలైంది. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కారణాలు చూపించుకోవడం ఈ ఇంట్లో అందరికీ అలవాటైపోయింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆరా తీస్తే ఇన్ని గొడవలు ఉండవు, ఇన్ని చర్చలు జరగవు. అరే, నా కళ్ళతో నేను చూశాను. మనీష అజాగ్రత్త వల్లే లక్ష్మి మిత్ర మీద పడింది. మిత్రకి ప్రమాదం జరగబోయింది, ఇది నిజం. జరిగింది అర్థం చేసుకోకుండా ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లక్ష్మి, నువ్వు వెళ్ళమ్మా.
అందరూ భోజనానికి పదండి. మిత్ర రా. లక్ష్మి ఇంట్లో ఉన్న నాళ్ళు మిత్రకి ఈ ఆపదలు తప్పవు. అలా అని లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించను లేను. మిత్రని లక్ష్మిని దూరంగా ఉంచలేను. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదో ఒక మార్గాన్ని వెతకాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ కాఫీ. చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా ఎదలయంత మారేగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా, నీతుంటే తోడుగా చాలుగా, తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా ఎదలయంత మారేగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా, నీతుంటే తోడుగా చాలుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.